స్వతంత్రము వచ్చే నాటికి అనగా 15th ఆగస్టు వరకు భారతదేశంలో బ్రిటిష్ ఇండియా సైన్యాల సంఖ్య గనక చూసినట్లయితే 4 లక్షలు. ఈ 4 లక్షల సైన్యాన్ని భారతదేశానికి మరియు పాకిస్తాన్కు 2 దేశాల సైన్యాలుగా విభజించబడ్డాయి. ఇందులో హిందూ మరియు సిక్కు బ్రిగేడ్స్ ఈ యొక్క సైన్యము 2,60,000 మంది ఇండియాకు రావడం జరిగింది. అనగా ఇండియా యొక్క షేర్ భారత సైన్యము బ్రిటిష్ సైన్యము నుండి 2 ముక్కలుగా చేయబడింది, పాకిస్తాన్కు విభజించబడింది. అందులో 2,60,000 మంది భారత సైనికులు, అట్లాగే ముస్లింలు ఉన్నటువంటి సైన్యంలో అప్పటి వారు ఆ యొక్క సైన్యము మొత్తంగా పాకిస్తాన్కు మార్చబడింది, పాకిస్తాన్ దేశానికి వెళ్ళింది. వాళ్ళ సంఖ్య 1,40,000 మంది పాకిస్తాన్కు వెళ్ళారు. ఇండియాకు వచ్చినటువంటి సంఖ్య 2,60,000 మంది. అయితే ఇక్కడ ఆపరేషన్ పోలో జరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశము అనగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి పంపించినటువంటి సైనిక సంఖ్య 35,000. ఇక్కడ నిజాం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సైనిక బలం 24,000. అనగా ఈ యొక్క ఫుల్లీ ట్రైన్డ్ కంప్లీట్గా సైన్యము ట్రైనింగ్ చేయబడ్డటువంటి వాళ్ళ సంఖ్య 6,000. ఈ యొక్క రజాకార్ల వ్యవస్థ ఇది ఇర్రెగ్యులర్ మిలిటరీ, వాళ్ళు సాయుధులు పారామిలిటరీగా చెప్తారు కానీ ట్రైనింగ్ అయితే లేదు. వాళ్ళు వివిధ స్థాయిలో వాళ్ళు పోరాటాలు అయితే నిర్వహించారు. కానీ ఈ యొక్క సంఖ్యా బలం రీత్యా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న పోరాటాలలో భాగస్వామ్యము పొందినటువంటి హిందూ మహాసభ కానీ ఆర్య సమాజ్ కానీ ఇవన్నీ కూడా తప్పుకొని పోయినాయి. కానీ ఎక్కడ కూడా కమ్యూనిస్టు పార్టీలకు మద్దతుగా నిలబడ్డటువంటి చరిత్ర ఎక్కడ కనబడట్లేదు. అలాగే ఇక్కడ సైన్యాన్ని నిర్వహించడము సైనిక బలాల ఆధారంగానే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలను నడపడమే సాధ్యమవుతుంది తప్ప బలహీనుల మీద లేక తమ కంటే తక్కువ సైన్య బలం ఉన్నటువంటి వాళ్ళ మీద యొక్క ప్రయోగాలను చేయడము, వాళ్ళను జయించడము, గొప్పగా చెప్పుకోవడమే నిజాతి. అయితే ఇక్కడ కమ్యూనిస్టుల కంటే గొప్ప వీరులు శూరులు కూడా ఎవరు ఉండజాలరు. ఎందుకనంటే ఇక్కడ నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కమ్యూనిస్టులే అత్యున్నతమైనటువంటి హీరోలుగా ఇక్కడ ఖచ్చితంగా చరిత్ర సాయుధ పోరాటాన్ని ఈ యొక్క తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చిరకాల స్థాయిగా ఇప్పటి వరకు గుర్తిస్తుంది. చరిత్రలో వచ్చేటువంటి చరిత్రలో కూడా గుర్తిస్తుంది.